హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దద్దు క్రియేషన్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వచ్చేసి నా పాస్ట్ 10th మెమోరీస్ గురించి ఈ వీడియో. ఇదెక్కడ అంటే అల్వాల్, తుగుట. తుగుట అని ఎందుకంటున్నాను అంటే 5th క్లాస్ టు 8th క్లాస్ అక్కడ గడిచిపోయింది. అక్కడి నుంచి మాకు అల్వాల్ హాస్టల్ షిఫ్ట్ చేశారు. హాస్టల్ విడిచిపెట్టి వెళ్లాలంటే చాలా బాధేసింది అందరికీ. మరియు ఇక్కడికి అల్వాల్కు వచ్చిన తర్వాత 9th 10th ఇక్కడే గడిచిపోయింది. కానీ వాటిలో 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీ, 9th క్లాస్ తమ్ముళ్ళు మాకిచ్చినప్పుడు కొన్ని వీడియోలున్నాయి. ఈ వీడియోలన్నీ కూడా మాకు బయలాజికల్ సైన్స్ ప్రహ్లాద్ సార్ ఫేర్వెల్ పార్టీ అయినప్పుడు సార్ వాళ్ళు అన్నీ షూట్ చేసి సీడీలివ్వడం జరిగింది. కానీ ఆ షిరిడీలలో కొద్దిగా ఫుటేజ్ ఎర్రర్ కావడం జరిగింది. మిగిలిన ఫుటేజ్ మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. నాతో చదివిన ఫ్రెండ్స్, జూనియర్స్ అందరూ కూడా ఈ వీడియో చూసి మన గడిచిపోయిన పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటారని ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతోంది. మనం చేసిన అల్లరి వీడియోలు మరియు ఫోటోలు జూనియర్ వాళ్ళు పోయి పిలిచిరండి అక్కడ పోయి ఇక్కడ పిలిస్తే కమాంతులు దయాసన్ ఎవరున్నారు ఇక్కడ పోయి పిలిచిరండి అక్కడ పోయి ఇక్కడ పిలిస్తే కమాంతులు దయాసన్ ఎవరున్నారు ఇక్కడ సార్ మ్యూజిక్ ఫ్రెండ్స్ మీరు రండి బాబు ఒక 2 మెంబర్స్ వెళ్ళండి పోయి అందరూ పట్టుకోండి ఎందుకు వాళ్ళ ఏంటి సార్ మనవి ఉన్నాయి రెండు వాళ్ళ రెండు ఉన్నాయి హలో 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 శ్రీనివాస్ గార్ల తర్వాత మీ విద్యార్థుల యొక్క ప్రసంగాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మొట్టమొదటిగా మన ఉపేంద్రం గారి చలవ వలన మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన జై శ్రీనివాస్ గారిని ఇక సార్ యొక్క గురించి మీకు అందరికీ అంత తెలియకపోవచ్చు, మాకు కొంతవరకే తెలుసు. సార్ పాటల రచయిత, పాట సింగర్. నేను ఎందుకు తెలియదంటే నేను ఎక్కువ మీడియాకి ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కువ నేను దగ్గర లేను మొదటి నుంచి. ఇప్పుడు నా ఇంటర్వ్యూస్, నా ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తున్నాయి. టీ న్యూస్ దరువులో నేను రాబోతున్నాను, నన్ను చూడొచ్చు. ముఖ్యంగా ఈ సందర్భంగా మా పుల్లకండ ఉపేంద్ర స్వామి గారు మంచి కళాభిమాని. వారి ద్వారా మీ అదృష్టం కాదు, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నా అదృష్టం. ఇలాంటి ఎటువంటి కల్మషం ఎరుగని చిన్నపిల్లలతో స్పెండ్ చేయడం అనేది భగవంతుడితో ముఖాముఖి స్పెండ్ చేసినంత విలువ. ఓకే, నేను ఇప్పుడు అందరి సినిమా మీరు కొన్ని అదృష్టమైన గౌరవాన్ని ఇచ్చారు నాకు. ఏంటంటే ఈ పాట తర్వాత అప్పుడేమో దేశాన్ని గురించి పాడాను. రీసెంట్గా తెలంగాణ జనని నీకు వందనం, తెలంగాణ పుడమి ఓ వజ్ర మందిరం, తెలంగాణ తల్లిని కూడా స్తుతిస్తూ పాడే అదృష్టం నాకే దక్కింది. అప్పుడేమో భారతమాత, ఇప్పుడేమో తెలంగాణ తల్లి. ఈ అదృష్టం అంతా మూట కట్టుకున్న గాయకుల్ని ఈ సందర్భంగా మీ మధ్యలో పాడడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, మీలో ఎవరు డాక్టర్ కావాలనుకుంటారు, ఎవరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు, ఎవరు కలెక్టర్ కావాలనుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, ఎవరు గవర్నర్ కావాలనుకుంటున్నారు చెప్తారా? ఎవరు రాష్ట్రపతి కావాలనుకుంటున్నారు?
ఎవరమ్మా రా, ఈయన బాగా ఉత్సాహంగా ఉన్నాడు రామ్మ ఇట్లా. ఈయన ఎవరు? 9th క్లాస్ అబ్బాయి, 10th క్లాసా? ఎవరు 9th క్లాస్ అబ్బాయి, 10th క్లాసా? నువ్వు పవన్ కళ్యాణా? అమ్మా అందరిలో కలర్ఫుల్ కనబడుతున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటావని నేను అనుకుంటున్నా. నీ పేరే పవన్ కళ్యాణా? రైట్ రైట్. ఏమవుతావమ్మా నువ్వు? డాక్టర్ అవుతావా? వామ్మో సూపర్. మరి నా క్లాప్స్ కొట్టండి అమ్మా. చూసారా డాక్టర్ అవుతారా? ఓకే డాక్టర్ అయ్యి మరి ఎన్ని పల్లెటూళ్ళకు ఉచిత వైద్యం చేస్తావు? ఎంతమంది జనాలకు ఉచిత వైద్యం చేస్తావు? ఉచిత వైద్యం చేస్తావా లేకపోతే 5 స్టార్ రేటెడ్ ఒకటి హాస్పిటల్ పెద్దదోటి కమర్షియల్ కాంప్లెక్స్ లేపుతావా? ఉచిత వైద్యమే చేయాలి, ఓకేనా? ఉచిత వైద్యం తర్వాతనే మిగతాది కాంప్లెక్స్ లేపడం ఆలోచించాలి, ఓకేనా? నువ్వు ఉచిత వైద్యం చేస్తావని నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. ఓకే అమ్మా. ఇంకెవరమ్మా? ఇంకెవరు ఇందులో? రమ్మా అన్న ఇట్రా. నైస్ మీటింగ్ అమ్మా. నీ పేరు? సంతోష్ కుమార్. ఏంటి నువ్వేమైతే లైక్ టు బికమ్ ఏ డాక్టర్. సూపర్. అంటే డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఓయ్ సూపర్ సూపర్. అంతేనా? సేమ్ అదే ఫార్ములానా? అయినా అంటే గ్రామీణులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు. వైద్యాన్ని ఖరీదైన వైద్యం కాకుండా అన్నింటికంటే ముందు నేను మన ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్రోగ్రామ్ జరుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మేమెంతో టెన్షన్ పడ్డాం. సార్ ప్రతిసారి మాకు ఏదో అవాంతరాలు వస్తున్నాయి, ఆ రోజు పెట్టుకుందామంటే అట్లా అయింది, ఈ రోజు పెట్టుకుందామంటే ఇట్లా అయింది, అసలు మా ప్రోగ్రామ్ అవుతుందా కాదా సార్ అని చెప్పేసి అందరం టెన్షన్లో ఉన్నాం. కానీ ప్రిన్సిపల్ సార్ గారు మాకు పర్మిషన్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరపడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ప్రిన్సిపల్ సార్ గారికి, మరి ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరగడానికి మా విద్యార్థుల వెనుక ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉపన్యాసం శివ, ఇట్స్ మీ సాయి శంకర్, మురళి, సునీల్, స్వామి, అనిల్, నవీన్, అరుణ్, ప్రకాష్, నవీన్, సుధీర్, రాకేష్, గణేష్, సంతోష్, శ్రావణ్, శ్రీకాంత్, ప్రశాంత్, మధు, బాబు, మల్లేష్, రజనీకాంత్, సుధీర్, అనిల్, రాజ్ కిరణ్, విజయ్, అజయ్, కృష్ణ, అభిజిత్, గణేష్, శ్రీకాంత్, మధుసూదన్, మనోహర్, మహేష్, పవన్ కళ్యాణ్, పవన్, స్వామి, రాజు,
అంజి, సుధాకర్, ప్రభాకర్, కృపానందం, విజయ్, రూపేష్, సాయి కుమార్, ప్రవీణ్, రఘువరన్, నితీష్, ఉపేందర్, నవీన్, మహేష్, యశ్వంత్, నవీన్, నవీన్, రాజు, దయాకర్, కర్ణాకర్, గౌతమ్, అనోక్, నవీన్, సోపాన్, శ్రీకాంత్, సంతోష్, నాగరాజు, శ్రీకాంత్, నితీష్, నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంతవరకు 10th క్లాస్ వాళ్ళు చదివినట్టు అనిపిస్తలే కొంతమంది తప్ప. నేను కూడా అయితే ఇప్పటి నుంచి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అంటే కన్ఫర్మ్ 8 పాయింట్ కాకుండా కనీసం 10/10 కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. తర్వాత మనం తక్కువ అనేది ఎక్కువ అనేది మన రాత బట్టి ఉంటుంది. ఇక ఆల్ ది బెస్ట్ మీ ఎగ్జామ్స్కు. అయితే మీరు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే బాగుంటుంది. అందుకోసం ఇప్పుడు చాలా కష్టపడతారు నాకు తెలిసి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు Yanu Praveen Kumar ready. K Abhishek and team
ఫ్రమ్ 9th క్లాస్. స్కిట్ ఓకే. అభిషేక్. స్టాఫ్ టీచర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. అయితే తమ్ముళ్ళు మీరందరూ ఈ 9th ఎంత మంచిగా చదివితే 10th మీకు అంత మంచిగా ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ ఈ 9th మీకు మొత్తం బాగా మంచిగా చేస్తే మీరు 10th మ్యాథ్స్ గురించి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. 9th ఇప్పటికి మ్యాథ్స్ కంటే అప్పటి మ్యాథ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అది నేర్చుకుంటే మీకు ఈ మ్యాథ్స్ సింపుల్గా వస్తుంది. నాకు ఎందుకంటే మ్యాథ్స్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే అన్నిటికంటే ఆర్ట్ సబ్జెక్ట్ మ్యాథ్సే నాకు. అందుకే మ్యాథ్స్ గురించి చెప్తున్నాను. అలాగే నాకు ఈ మ్యాథ్స్ ఉండడం వల్ల కొన్ని లెక్కలు వస్తాయి. వేరే సార్ అయితే నేను వినకపోయేటోనో లేకుంటే నాకు అది రావు. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. గణేష్ సార్ చెప్పడం వల్ల నాకు సారు అందరితో కూర్చొని మా పక్క పండు వచ్చి కూర్చొని మరీ చెప్తుంటాడు. అది మాకు చాలా మంచి అనిపిస్తుంది. మళ్ళీ సార్ కొట్టాడు. అదే సార్ చాలా పీస్, ఎప్పుడు శాంతిగా ఉంటాడు. అసలు ఎవరిని ఏమన్నాడు, చాలా మంచాడు. నాకు 8th వరకు తెలుగు శ్రీనివాస్ సార్ అండ్ మూడినాక్ సార్ వీళ్ళనక లేకుంటే ఇక్కడ ఇంతమంది ఫెసిలిటీస్ ఇంతమంది చదువును మిస్ అయ్యేవాడిని. ముఖ్యంగా వారిని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా ఫ్రెండ్స్కు చెప్పదలుచుకుంది ఏమంటే ఇంతవరకు నాకు తెలిసినంత మాత్రం వీళ్ళు ఏం చదవలేరు. కానీ ఇప్పటి నుంచి అయినా చదువుతాను ట్రై చేయండి. థ్యాంక్ యూ. నేను 2009లో వచ్చాను ఇక్కడికి. అప్పుడు నాకు చెప్పిన అప్పుడు టీచర్లు అందరూ నాకు బాగా చెప్పారు. ఎలా అందరితో ఎలా ఉండాలి, మంచి మార్కులు ఎలా సంపాదించుకోవాలి, తల్లిదండ్రులకి ఎలా మంచి పేరు సంపాదించాలని మాకు అందరి సార్లు చెప్పారు. ఇప్పుడు మాకు 5th చెప్పిన వాళ్ళకి ఇప్పుడు చెప్తున్న వాళ్ళకి అందరికీ పేరున నమస్కారాలు. ఎందుకంటే అంటే చదువు ఇంట్రెస్ట్ చూపించేవాడిని కానీ తర్వాత గేమ్స్ అని వాటిపైన ఉంచేవాడిని కానీ చదువు నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రోగ్రాంకి వెళ్ళాను, నేను చదవాలి, ఏదో ఒక మంచి పేరు సంపాదించాలి, నా తల్లిదండ్రులకు ఏదో ఒక పెద్ద పేరు తీసుకొచ్చి వాళ్ళు గర్వంగా ఊరు చుట్టూ తిరిగేలా చేయాలి అన్న ఒక సంకల్పం నాలో ఎదిగింది. అందుకే సాయి కుమార్. Respected principal and teaching staff and non-teaching staff. So today we are celebrating our farewell party, which have been giving our 9th class brothers. To that my heartful success this party. Thank you. ఓకే. నెక్స్ట్ సుధాకర్. వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే ఉపాధ్యాయ బృందానికి నా నమస్సుమాంజలి. టైం తక్కువ ఉంది, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మంచిగా తిన్నాం కదా మధ్యాహ్నం. 10th వాళ్ళు చెప్పండి నాకు. తిన్నాం కదా, మంచిగా ఉంది కదా, పార్టీ కూడా గ్రాండ్గా అవుతుంది కదా. మరి అదే సిగ్గు అనిపించే విషయం అదొక్కటే. కనీసం నాతో ఉన్న వాళ్ళన్నా మాట్లాడండి ప్లీజ్. 5th వచ్చినప్పటి నుంచి ఎన్నో అనుభూతులు మిగిలినాయి ఇప్పటికీ. 6th and 7th మూడినాయక్ సార్, శ్రీనివాస్ సార్ మాకు హౌస్ మాస్టర్గా ఉన్నప్పుడు బాగా చూసుకునేది. తర్వాత 9th క్లాస్లో కూడా చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఆ టాలెంట్ని చదువులో కూడా చూపెట్టి మంచిగా చదువుకోండి. తర్వాత ఇంటికాడ ఉన్నప్పటికంటే హాస్టల్కి వచ్చినప్పుడే మనం ఎక్కువ డెవలప్ అయినాం. అది అందరికి తెలిసిన విషయమే, అందరికీ అనుభవం ఉన్న విషయమే. And my fellow friends, brothers and all of you, good evening.
this is special day in my life, very special day, because ప్రాలసారి కారణం ఎక్కువ. ప్రాలసారి ఉండడం వల్ల తర్వాత 9th 8th చాలామంది ఇప్పటికి కూడా 10th అంటే అందరు డిసిప్లిన్గా ఉంటారు, కానీ కొందరు మాత్రమేమో. కానీ దీనికి కారణం ప్రాలసారి అనుకుంటున్నా. మరి ఇప్పుడు టీచింగ్ అంతా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అందరూ మంచిగానే చెప్తారు. So we are taking about farewell. It is only once in our life in 10th class. This day was not come again and again. You have to, all of you listen carefully. You have to try to speak anyone or something. What do you have to like? I want to wish you all the best to do. In 9th class, you have to write exams, score the examination. You have got more and more marks in this institute. School education. శ్రీకాంత్ సుధాకర్ ఎక్స్ మెసేజ్ Good afternoon to one and all. Today we are celebrating a wonderful farewell day by 9th class students. It is a very precious day to us. Andra, I am admission in this hostel in 2009 in 5th class. My schooling days are very joyful and very excellent. అందరు విన్నారా? హాస్టల్ నేను చూడకుండా వచ్చిన హాస్టల్ చాలా బాగుంటుందని కొని వచ్చాను. తోగుట హాస్టల్ ఇది కాదు, రెసిడెన్షియల్ స్కూల్. ఆ హాస్టల్ బాగాలేక నేను 3 సార్లు పారిపోవడం కూడా జరిగింది. అప్పుడు సకునాయక్ సార్ ప్రిన్సిపాల్ ఉండే, నాకు ధైర్యం చెప్పి అన్ని క్లాసులు చదువుకుంటూ వచ్చినాక 8th క్లాస్లో మాకు రాలా సార్ హౌస్ మాస్టర్గా వహించిండు. అప్పుడు మేము చాలా ఆనందంగా ఆ 8th క్లాస్ మొత్తాన్ని గడిపినాము. తర్వాత 9th క్లాస్ ఆ హాస్టల్ నుండి అది చాలా ఫ్రీడంగా ఉండే మాకు హాస్టలు చాలా ఫ్రీడంగా తిరిగినాం, చదివినాం కూడా. అందరూ బాగా ఉన్నారు హాస్టల్లో. తర్వాత ఈ హాస్టల్ ఎలా ఉంటుందో అని వచ్చినాం. ఆ రాంపూర్ హాస్టల్ మనకే వచ్చేది కానీ ఎంతో బాధతో వదిలేసి వచ్చేసినాం. అది వచ్చింటే మనకు చాలా బాగుండేది. 9th క్లాస్ విద్యాలు గురించి చెప్తే చాలా బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు వీళ్ళు. మేము కూడా వాళ్ళకి చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి తమ్ముళ్ళలాగా ఆదరించినాం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ 9th క్లాస్లో బాగా చదవండి, ఎంజాయ్ కూడా చేయండి. ఇంకో నెల రోజులు ఉన్నాయి, మేము వెళ్ళిపోతాం. ఆ తర్వాత నెక్స్ట్ మీరు కూడా ఫేర్వెల్ తీసుకుంటారు. అప్పుడు మీరు కూడా ఏదో ఒకటి చెప్తారు నాలాగనే. సరే, ఇప్పుడు మీరు
ఓ గుద్దితే గులాబ్ జామే అదేంటండి రా హీరో మచ్ ఫైటర్. సరేనండి, ఇంకేం చెప్పానంటారా మచిలీలు? సరేనండి, నీ అమ్మ సరేనండి. ముందుగా మనం ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్ మనం ముందుగా పరిచయం చేసుకోవాలి. మన కోసం బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ వస్తున్నారు, అందరు చప్పలు కొట్టి వారిని పిలవండి. పాడకే డాన్స్ రా నువ్వు చేసేది. సారీ అండి.